ప్రవ్వా అయ్యా, మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వ తండ్రి మీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రవ్వా అయ్యా నీ సన్నిధిలో ఆనందంగా అయ్యా మేము పొందుకోవాలని సన్నిధిలోనికి వచ్చినాం ప్రవ్వా. అయ్యా పరిశుద్ధాత్మదేవా, నీ దాసుని పక్షం నిలవబడి మాట్లాడవచ్చుండగా ప్రవ్వా మా హృదయాలతో మాట్లాడండి. యేసు నామముల ప్రవణ తండ్రి సయ్యా, నీ దాసుల ప్రవణ తండ్రి సయ్యా, అయ్యా నా తండ్రి అభిషేకించి ప్రవణ తండ్రి సయ్యా, నీ వాక్కుతోనైనా తండ్రి సయ్యా మాతో మాట్లాడండి ప్రవ్వా. నీకు వందనాలు. కూర్చున్న మమ్మల్ని అందరినీ స్వాదము తీసుకోండి. వినగలిగిన బుద్ధిని, గ్రహింపగలిగిన మనసును అందరికీ దయచేయమనడుచు ప్రతి ఒక్క ఆత్మశక్తుల్ని, అల్లరితో కూడిన ఆత్మశక్తుల్ని యేసు నామములో బంధిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆపాదిస్తూ ముందున్న కార్యక్రమాలన్నీ మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్దామండి హల్లెలూయా. మంచిది ప్రభునందు పిల్లరా, మరి రాత్రి మరొక పర్యాయం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం కూడి ఉండడానికి ప్రభువు ఎంతో కృపను మనకు అనుగ్రహించారు. మరి రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము మరి ఎంతైనా ప్రభు సన్నిధిలో మనము సంతోషించి ఆనందించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. నాకు సంతోషం లేదండి అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. లేదండి నాకు సంతోషంగా ఉందండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు మీకు అందరికి ఒక ప్రశ్న, ఎందుకు మీకు సంతోషం లేదంటే స్తోత్రం చెప్పలేకపోయారు? ఎందుకు సంతోషంగా ఉందంటే స్తోత్రం చెప్పగలిగారు? సంతోషానికి గల కారణం ఏంటి చెప్పాలి. సంతోషానికి గల కారణం ఏంటి? ఓకే రైట్, పండగ. సో కాబట్టి పండగను బట్టి మనం సంతోషిస్తా ఉన్నాం. మంచిది. ఏంటంటే ఆ పండగ క్రిస్మస్ పండుగ కదా. సో క్రిస్మస్ పండుగను గురించి పిల్లలు మనము ధ్యానం చేసుకోవాలి అంటే అనేకమైన అంశాలు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. సో ఈ రాత్రి పిల్లల మరి మనము దేవుని సన్నిధిలో మరి రేపటి దినమందు జరగబోతున్న ఆ క్రిస్మస్ వేడుకలను అనగా క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన వేడుకలను గూర్చి పిల్లల మనము ధ్యానించుకోవడానికి ముందుగా ఈ రోజున మరొక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరధారిగా జన్మించినప్పుడు ప్రేర ఆయన యొక్క జన్మమును గూర్చినటువంటి వార్త పామరులకును పండితులకును అది తెలియచేయబడింది. సో పిల్లల పామరులకు ఎలా తెలియచేయబడిందో గత వారాల్లో మీకు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు అనగా పామరులకు పిల్లల ఏ విలువ లేనటువంటి వారికి, ఏ అర్హత లేనటువంటి వారికి, పిల్లలు ఎవరు కూడా ప్రేర తగినటువంటి వారిగా లేని ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చి ఆ వార్తను వారికి తెలియచేసింది. ఏమని తెలియచేసింది ఆల్రెడీ గత వారాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మన సంతోషానికి కూడా ఆ వార్త కారణం కావాలి అని ఈ రోజున ఈ వాక్యాన్ని మరొకసారి చదివించి ఈరోజు అంశంలోకి నేను వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్తలో యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరధారిగా జన్మించినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క దూత గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి వారికి చెప్పినటువంటి ఆ వార్త ఏంటో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వాక్యము నుండి చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రాలు తెలియచేద్దామండి. హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు కూడా ఎందుకు సంతోషం, ఎందుకు ఆనందం అంటే ఇదిగో గొర్రెల కాపరుల యొద్దకు దేవుని యొక్క దూత వచ్చి చెప్పిన మాట.
ఇదిగో గొర్రెల కాపరులారా, ప్రజలందరికీ కలగబోవు ఒక మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటంటే, మీ కొరకు దావీదు పట్టణమందు నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లలు, ఆ వార్తను విన్నటువంటి ఆ గొర్రెల కాపరులు వారు ఎంతో ఆనందముతో, ఎంతో సంతోషముతో, ఎంతో సంబరముతో ఆ ప్రభువును చూడాలి అని వారు ఆశపడ్డారు. ఐక్యతతో అందరూ కలిసి వారు యేసు ప్రభు వారి వద్దకు, ఆయన పుట్టినటువంటి ఆ స్థలములోనికి, ఆ పశువుల పాకలో పిల్లల పరుండబెట్టబడిన యేసయ్య వద్దకు వారు చేరగలిగారు. దేవనామానికి మహిమ కలుగునుగాక. రాత్రి పిల్లరా, అట్టి సంతోషముతో, అట్టి ఆనందముతో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఏం చేయాలన్న విషయాన్ని త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈ రోజున పిల్లరా, ఈ యొక్క పండుగ దినాలలో లేక ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో, ఈ క్రిస్మస్ కాలములో కేవలం మనము వాక్యమును చెప్పుకుంటూ లేక అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు, కానీ దానిలో ప్రత్యేకంగా మనం చేయవలసినటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలగాలి. ప్రియరా, మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని యొక్క లేక యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గూర్చిన ఆ మంచి వార్త మొదటిగా పామరులకు తెలియచేయబడింది. ఆ తరువాత పండితులకు కూడా తెలియచేయబడింది. ఆ పండితులకే పెట్టబడిన పేరేమిటంటే జ్ఞానులు. ఎవరు చెప్పండి? పిల్లలు తిరగొద్ది కట్టు ఇటు చెప్పండి. ఎవరండి? జ్ఞానులు. వారిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే వైస్ మ్యాన్. జ్ఞానులకు సహితం యేసు ప్రభు వారి యొక్క జన్మమును గూర్చిన వార్త సంతోషమును, ఆనందమును కలుగు చేసింది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున చాలా మంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారు పుట్టింది కేవలం వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. ఇంకా పెద్ద మాటలు ఏంటంటే తక్కువ వాళ్ళ కోసం. సో ఇలా నేను మాట్లాడాల్సి వస్తే పిల్లరా ఇబ్బంది పడతారు. కానీ దయచేసి గమనించండి, ఆయన తక్కువ వాళ్ళ కోసం అని, గొప్ప వాళ్ళ కోసం అని కాదు, లోకములో ఉన్న వారందరి కోసం ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా, హల్లెలూయా. అందుకనే లేఖనములో రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వారు వీరని తేడా లేదండి, చిన్న పెద్దని తేడా లేదండి, గొప్పవారని లేని వారని తేడా లేదండి. ప్రేరా, దయచేసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు అందరి కొరకు, అందరిని రక్షించుట కొరకు ఈ లోకములోనికి మానవతారిగా, శరీరధారిగా ఆయన ఈ లోకములోనికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే లేఖనమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఏమైనా రాయబడుతూ ఉన్నదంటే, దేవుడు లోకమును ఎంతో, లోకం అంటే ఏంటండి? గురజాడ అప్పారావు గారు ఏమని చెప్పారంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఒక దేశం, ఇది దేశము అని మనం చెప్పాలి అంటే ఉన్నటువంటి భూభాగమును బట్టో, ఉన్నటువంటి స్థలాన్ని బట్టో, అక్కడ ఉన్నటువంటి పిల్లల ఆ స్థితిగతులను బట్టో చెప్పరు. కానీ ఒక దేశము అని మనం పిలవాలి అంటే ఆ స్థితిగతులన్నిటితో పాటుగా మానవ జాతి కూడా అక్కడ నివాసం చేయాలి. హల్లెలూయా. అక్కడ మనుషులు లేకుండా ఏదున్నా, ఎన్నున్నా దాన్ని ఏమంటారు అంటే అడవి, అరణ్యం, ఎడారి అంటారు. కాబట్టి మనుషులు నివాసం చేసే దానిని ఎలా అయితే ఒక దేశంగా పిల్లరా గొప్పవారుగా పిలువబడినటువంటి గొప్పవారు పిల్లరా దానిని ప్రకటన చేశారో, అలానే యేసుక్రీస్తు వారండి ఈ లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడు. అంటే లోకమనగా పిల్లరా మానవ జాతిని ప్రభు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మానవ జాతి వారు ఈ లోకములో పిల్లరా వారు ఎక్కడ ఉన్నా, వారు భారతదేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఏమంటే వారు చైనాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, ప్రపంచములో ఎక్కడ ఉన్నా మానవ జాతి అంటే ఆయనకంత ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అందరిని ఆయన ప్రేమించి ఏం చేస్తాడు అంటే తన ఏకైక కుమారుడిని, ఒకసారి చదవండి అక్కడ వాక్యాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు
నశింపక నిత్యజీవం పొందినట్లు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటను మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైతే ఆయన రక్షించాలన్న ఉద్దేశముతో వచ్చాడో, ఎవరినైతే ఆయన విడిపించాలన్న ఉద్దేశముతో వచ్చాడో, అనగా సర్వ మానవాలను రక్షించాలన్న ఆశతో ఆయన వచ్చాడు కనుక, రక్షింపబడాలి అనే ఆశ మనకు ఉన్నట్లయితే మనం ఏం చేయాలో తెలుసా? వచ్చిన ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. లేఖనములు అదే మనం చదువుతూ ఉన్నాం. తన్ను ఎవరైతే వాని యందు విశ్వాసం ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపక నిత్య జీవమును వారు సంపాదించుకుంటారు. కనుక నా ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి అలా ఈ లోకములోనికి ప్రభు ఒకటి పామరులను మాత్రమే కాదు, ఆయన పండితులను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ప్రేమ తక్కువ వారినే కాదు, గొప్పవారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా సర్వ మానవారిని రక్షించుని కొరకు ఈ లోకానికి ప్రభు వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగుతాయి గాక. కనుక వచ్చినటువంటి ప్రభు ప్రేమ పండితులతో, అనగా గొప్పవారితో, జ్ఞానులతో సహితం ఆయన ఏం తెలియచేస్తారో ఆ వార్తను కూడా మనం ఒకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. వారికేమో దేవుని దూత ద్వారా వార్తను పంపించాడు, వీరికేమో వీరు జ్ఞానులు కనుక వీరికి నక్షత్రము ద్వారా వార్తను అందించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నక్షత్రము ద్వారా ఉదయకాలం జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు వారి లోకములో పుట్టినప్పుడు ఆకాశమున తూర్పు దిక్కున ఏం పుట్టింది? పిల్లలు చెప్పండి, ఏం పుట్టింది? ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులకు కనబడింది. ఆ జ్ఞానులకు కనబడిన ఆ నక్షత్రం జ్ఞానులను యేసయ్య యొద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ఈ విషయాలను మరలా ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నారంటే, యేసయ్య యొద్దకు వచ్చినటువంటి ఈ జ్ఞానులు ఏం చేస్తారు, వారు ఏం చేస్తారో త్వరగా మీకు జ్ఞాపకం చేసి మన ముందున్నటువంటి కార్యక్రమాల్లోనికి మనం వెళ్ళిపోదామండి. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోనికి మనం వచ్చి, మత్తయి సువార్తలో ఈ జ్ఞానులు ఏం చేస్తారో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నక్షత్రమును చూచి వారు అనగా జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి జ్ఞానులు చేస్తున్న పనిని మనం జాగ్రత్తగా గమనించాలండి. కేవలం వారు వార్తను విని ఏదో యేసయ్య దగ్గరకు వెళ్ళిపోదాం, లేక ఆ జన్మించినటువంటి ఆ బాలుని చూద్దాం, లేక ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అక్కడికి వెళ్ళి జరగబోయే ఆ విత్తను మనం చూద్దాం అనే ఆలోచనతో వారు లేరు. కానీ ఆ నక్షత్రమును చూసిన వెంటనే వారికి అర్థమైపోయింది, ఇది సామాన్యమైన నక్షత్రం కాదు. ఆ నక్షత్రమును చూచిన వెంటనే వారికి అర్థమైపోయింది, ఇదిగో ఈ నక్షత్రమును కలుగు చేసిన వాడు ఆయన సామాన్యమైన వాడు కాదు. కనుక ఆయన జన్మించాడు అని లేఖనాలలో ఉన్నటువంటి వాస్తవాన్ని వారు పరిశీలించి తెలుసుకున్నారండి. లూకా సువార్తలో వారు హేరోదు రాజు యొద్దకు వెళ్ళారు. హేరోదు రాజు యొద్దకు వెళ్ళి, హేరోదు రాజా, ఇదిగో మేము ఒక నక్షత్రాన్ని చూస్తాం. ఆ నక్షత్రాన్ని మేము చూసినప్పుడు ఆ నక్షత్రం మాకు ఏమని తెలియచేస్తా ఉన్నదంటే, యోదయ బెత్లెహేములో ఒక బాలుడు జన్మిస్తాడు, ఆ బాలుడు గొప్పవాడై ఉంటాడు అని లేఖనం మాకు తెలియచేస్తా ఉంది. కనుక గొప్పవాడైనటువంటి ఆ బాలుడు ఈ రాజగృహంలోనే పుట్టాడని మేము ఇక్కడికి వచ్చాము అన్నారు. లేఖనాలను మీరు చదువుకుంటే ఆ మత్తయి సువార్తల 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదివితే ఈ విషయాలు మీకు కనబడతాయండి. అక్కడ జ్ఞానులు పిల్లల యేసు ప్రభు వారి యొక్క ఆ జన్మమును గూర్చినటువంటి వార్తను విన్న వెంటనే వారు ఆ నక్షత్రమును వారు వెంబడిస్తూ, వారు రాజుగారి గృహములో యేసు ప్రభు వారు పుట్టుంటాడు, ఆయన గొప్పవాడు, ఆయన మహానుభావుడు అని చెప్పి గొప్ప గొప్ప ఆలోచనతో వారు రాజుగారి వద్దకు వెళ్ళి రాజుగారిని అడుగుతూ ఉన్నారు. ఒకసారి ఆ మాటలు చదువుతారా మీరు? 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి త్వరగా.
అదిగోండి చూడండి, రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను మేము పూజించుకోవడానికి వచ్చామని చెప్పారు. ఈ మాటలు విన్నటువంటి హేరోదు రాజు అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా భయపడిపోయారు, కలవరపడిపోయారు. కాబట్టి Dear John Wesley, please pick up the call. చదవండి. Dear John Wesley, please pick up the call. క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగారు. Dear John Wesley, please pick up the call. యోదయ బెత్లెహేములో Dear John Wesley, please pick up the call. యోదయ దేశపు Dear బెత్లెహేము John Wesley, please pick up the call. ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. ఆ ప్రభునందు పిల్లరా, ఈ జ్ఞానులు ఇదిగో యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు వారు కలిగి ఉన్నారో, ఎంత గొప్ప గొప్ప ఆలోచనలతో పిల్లలు యేసు ప్రభు వారిని చూడాలి అని, పిల్లరా యూదులకు రాజుగా పుట్టిన ఆయనను వారు పూజించుకోవాలి అని వారు వస్తే చివరకు రాజకోటలో యేసు ప్రభు వారు వారికి కనబడకపోగా రాజుగారితో కూడా ఉన్న వాళ్ళందరికీ ఏం ఏర్పడింది? కలవరం ఏర్పడిపోయిందండి. ఈ రోజున నిజమే పిల్లరా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఈ రోజున వాగ్వాదాలు చేస్తూ ఉన్నారండి. ఎంతో వాదోపవాదంలో పడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టాడా? పుడితే ఆయన గొప్పవాడేనా? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన పుట్టుకు ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? సో ఇలా పిల్లలు ఎన్నో వాదోపవాదాలు చేస్తున్నారండి. ఇదిగో బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట, హేరోదు రాజు కాలములో యేసు ప్రభు వారు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆధారం కనబడుతూ ఉంది, ఆయన పుట్టాడప్పుడు. కనుక హేరోదు ఏ కాలంలో పరిపాలన చేశాడో ఆ కాలంలో ఉన్నటువంటి చరిత్రను మనం పరిశీలన చేస్తే ఆయన పుట్టాడా లేదా అన్నది మనకు అర్థమైపోతుంది. రెండవదిగా ఆయన పుట్టినప్పుడు పిల్లరా హేరోదు కాలములో పిల్లరా కైసరు ఔగుస్తు వలన ఏమి చేయబడింది అంటే జనాభా లెక్క తీయబడింది. జనాభా లెక్కల్లో యేసు ప్రభు వారి యొక్క పేరును నమోదు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సో కాబట్టి చరిత్ర లేనటువంటి వాడు కాదండి యేసు ప్రభు వారు. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ జ్ఞానులు ఈ నక్షత్రమును చూసిన తరువాత దానిని వెంబడించి వారు హేరోదు రాజు కోటలోనికి వెళితే నక్షత్రం మరలా వారికి కనబడలా. అక్కడికి వెళ్ళి అడిగారు, ప్రభు అక్కడ పుట్టలేదన్నారు. అక్కడ నుండి పిల్లలు వీరు బయటకు వచ్చిన తరువాత మరలా నక్షత్రం వీరికి కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నక్షత్రం వీరికి ముందుగా ప్రయాణం చేస్తూ ఉంది. అలా ప్రయాణం చేస్తున్న ఆ నక్షత్రం ఎక్కడైతే యేసు ప్రభు వారు ఉన్నారో, ఎక్కడున్నారు? రాజుకోటలోనా పశువుల పాకలోనా? ఏమంటే పశువుల పాకలో ఉండడం ఏంటంటే యేసు ప్రభు వారు కారణం ఏంటంటే పిల్లల తల్లి అయినటువంటి మరియకు ప్రసవ దినాలు దగ్గర పడినప్పుడు ఆ ప్రాంతంలో యెరూషలేములోనండి ఒక గొప్ప పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ ఏం పండుగ తెలుసా మీకు? ఏ పండుగ అనుకుంటున్నారు? పస్కా పండుగ అండి. పస్కా పండుగ అంటే ప్రేర పాప క్షమాపణ కొరకు బలులిచ్చేటటువంటి పండుగ అది. అది సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ అది. ఆ పండుగ టైంలో పిల్లరా యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా పిల్లరా ఖాళీ లేకుండా జనసమూహంతో నింపబడిపోయి ఉన్నారు. కనుక యేసు ప్రభు వారు ఆ సమయంలో పిల్లరా తల్లి అయినటువంటి మరియకు ఆయన జన్మించడానికి ఎక్కడ చూసినా ఆయనకు స్థలం దొరకలేదు. తండ్రిగా స్థానములో ఉన్నటువంటి యోసేపు, తల్లి మరియా ప్రేర వారు ఇరువురు కూడా ఆ బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎన్నో చోట్లకు వెళ్ళారు, ఎంతో మందిని అడిగారు. బైబిల్లో స్పష్టంగా ఏమని రాయబడుతున్నదంటే సత్రములో వారికి స్థలము లేనందువలన, సత్రములో కూడా వారికి స్థలం దొరకల. ఆ సమయంలో వారికి దొరికిన ఒకే ఒక్క స్థలం పశువుల పాక. హల్లెలూయా.
పశువుల పాకను గురించి ఒక ప్రసంగం ఉందండి మరలా. ఎందుకు ప్రభు పశువుల పాకలోనే పుట్టారు, పశువుల పాకలోనే పుట్టడానికి గల కారణం ఏంటో ఈ విషయాలు మరలా ఒక ప్రసంగం నేను మీకు చెప్పవచ్చు. ఈ రాత్రి ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, యేసు ప్రభు వారు పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డారు. ఆ పరుండబెట్టబడిన ఆ పశువుల తొట్టిలో ఉన్న ఆ బాలుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ బాలుడు ఉన్నటువంటి ఆ పశువుల పాక మీదకి వచ్చి ఆ యొక్క నక్షత్రం నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు ఆ పశువుల పాకలోనికి జ్ఞానంలోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళి చూస్తే పశువుల తొట్టిలో పరుండ పెట్టబడిన యేసయ్యను వారు కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే యేసయ్యను వారు కనుగొన్నారో వారి ఆలోచన చొప్పున, వారి యొక్క ఉద్దేశము చొప్పున, ఇదిగో లోకరక్షకుడుగా ఈ లోకములో పుట్టాడు గనుక ఈయనకు మేము తీసుకొని వచ్చిన బహుమతులు ఆయనకు అందజేయాలనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పుట్టినరోజున ఏమిస్తారు? వెరీ గుడ్, మంచి మాట, గిఫ్ట్స్ ఇస్తారు. పుట్టినరోజు వచ్చిందంటే పిల్లల మంచి మంచి గిఫ్ట్స్ మనం ఎలా తయారు చేసుకుంటామో ఆ రోజున జ్ఞానులు కూడా యేసయ్య పుట్టాడు అని వారు తెలుసుకొని అర్థం చేసుకొని యేసయ్యకు మంచి మంచి బహుమతులు, గిఫ్ట్స్ వారు తీసుకుని వచ్చారు. ఏ గిఫ్ట్స్ తీసుకుని వచ్చారండి? ఇప్పుడు రండి 2వ అధ్యాయంలో మీరు చదవండి, త్వరగా 10వ వాక్యాన్ని చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించరి. అదిగోండి, వారు దేనిలో ఆ గిఫ్ట్లు తీసుకొచ్చారు అంటే పెట్టెల్లో పెట్టి ఆ గిఫ్ట్లు తీసుకొచ్చారు. హల్లెలూయా. వారు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఏంటో అక్కడ రాయబడ్డాయి, చదవండి త్వరగా. ఒకటి బంగారము. ఎవరికైనా బర్త్డేలకి బంగారాన్ని గిఫ్ట్ ఎప్పుడైనా తీసుకున్న అనుభవం ఉంది? ఇక్కడ ఏది ఇవ్వలేదు బర్త్డేకి, కేవలం చాక్లెటు, ఇదేనా క్రాంతి? చాక్లెటు, కేకు, ఇవేనా మన గిఫ్ట్లు? కానీ యేసయ్యకి ఇచ్చిన గిఫ్ట్ ఎలాంటిదో తెలుసా? ఎంతో విలువైన గిఫ్ట్ అండి. బంగారం, తర్వాత సాంబ్రాణి, తర్వాత బోళం యేసు ప్రభు వారికి కానుకలుగా సమర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలా, ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు ప్రభు వారు ఈ లోకములో ఆయన జన్మించినటువంటి ఆ జన్మను తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానులు ఆయనను ఒట్టి చేతులతో వచ్చి దర్శించుకోవాలా, ఒట్టి చేతులతో వచ్చి ఆయనను పూజించుకోవాలా, ఒట్టి చేతులతో వచ్చి పిల్లరా ఏదో సాదాసీదామైన వ్యక్తిగా ఆయనను కలుసుకోవాలా. యేసు ప్రభు వారిని ప్రియరా కలుసుకున్నటువంటి వారు, యేసు ప్రభు వారిని కనుగొన్నటువంటి జ్ఞానులు బంగారమును ప్రభువుకు కానుకగా సమర్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు బంగారమును ప్రభువు కానుకలుగా సమర్పించారు? బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? పిల్లలు వినండి, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది బంగారం? మన బోటు వాళ్ళ దగ్గర ఉంటుందా, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉంటుందా? చూడండి, అట్టు చూస్తున్నారు నా ఇంకా. అంటే మేము గొప్ప వాళ్ళం కాదు, అంటే మనం కలిగి ఉన్నాం, కానీ మనం కలిగి ఉన్నది పెద్ద మొత్తం ఏం కాదు, పెద్ద ఎక్కువేం కాదు. కానీ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర చూడండి, కనీసం 1/2 కేజీలు, 1/2 కేజీలు ఉందా లేదా? ఆ మధ్యకాలంలో కర్ణాటకలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మీకు గుర్తుందా? ఇంచుమించుగా అది రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న కాలం అది. అప్పట్లో గుర్తుందా మీకు? ఈవెన్ ఏమనుకోబాకండి, తాను తినే కంచం బంగారం, తాను తాగే గ్లాసు బంగారం. అంతకు మించి మరొక మాట చెప్పనా? కనీసం తను బాత్రూమ్కి వెళ్ళేది కూడా బంగారంతో తయారు చేయించుకున్నాడు. అర్థం చేసుకోండి మీరు, అంటే ఎంత బంగారాన్ని తాను సంపాదించుకున్నాడు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లలు నవ్వుతున్నారు. ఓకే, సో ఈ రోజున పిల్లరా ఇక్కడ బంగారమును జ్ఞానులు యేసు ప్రభు వారికి కానుకగా సమర్పించడానికి గల కారణం ఏంటంటే వారికి అర్థమైపోయింది, ఈయన కేవలం రాజు మాత్రమే కాదు, ఈయన రాజులకు రాజు. గట్టిగా చెప్పలేదు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మన ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కంటే గొప్పవాడు మరి ఎవ్వరు లోకములో లేరు. కాబట్టి పిల్లరా, అందును బట్టి వారు ఏం చేస్తారు అంటే ఆయనకు రాజుగా ఆయనను చూసుకొని బంగారమును ఆయనకు బహుమతిగా సమర్పించారు. ఇక రెండవదిగా వినండి, ఇక రెండవదిగా ప్రభువుకు వారు ఏం సమర్పించుకున్నారు అంటే సాంబ్రాణి ప్రేర మనము చూస్తే సాంబ్రాణి ఎంత సువాసన వస్తుందో కదండి. చిన్న పిల్లలకు, చంటి పిల్లలకు ప్రేర సాంబ్రాణిని ఆ వేసిన తరువాత చంటి పిల్లల దగ్గర ఎంత మంచి వాసన వస్తుందో అమ్మా. అలా వచ్చేది. సాంబ్రాణి వేయకుండా ఉన్నప్పుడు పిల్లల దగ్గర నుండి వచ్చే వాసన ఒకలా ఉంటుంది. సాంబ్రాణి వేసిన తర్వాత పిల్లల దగ్గర నుంచి వచ్చే వాసన మరొకలా ఉంటుంది. సో ఇక్కడ యేసు ప్రభు వారికి ఈ యొక్క సాంబ్రాణిని సమర్పించడానికి గల కారణం ఏంటో తెలుసండి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా అది పశువుల పాక గనుక, అది పశువుల తొట్టిలో ప్రభు పొరుండబెట్టబడ్డారు గనుక అక్కడున్న వాతావరణం కూడా ఎంత భయంకరమైనటువంటి ప్రేరణ మనకు తెలుసు. పశువుల పాక అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. కానీ ఈ జ్ఞానులు యేసు ప్రభు వారి వద్దకు ఆ సాంబ్రాన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు సువాసనను వెదజల్లేటట్లుగా, అక్కడ ఎక్కడ మురికి వాసన రాకుండా ప్రభు ఆ సువాసన చేత నింపబడి ఆయన మాత్రమే దాని ద్వారా వచ్చేటటువంటి సాంబ్రాణిని వెలిగిస్తే వస్తుంది. ఒకటి వాసన వస్తుంది, రెండవది ఏమొస్తుంది? పొగ వస్తుంది. పొగ ప్రేమ దేనికి సాదృశ్యం అంటే పొగ ధూపమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఏమని రాయబడుతున్నదంటే, ఇదిగో మనము సాయంకాలమున చేతులెత్తుట ఆయనకు నైవేద్యము వలె ప్రేర ఉన్నదని లేఖనం తెలియచేస్తా ఉన్నది. అనగా ప్రేర ఒక ధూపము వలె, ఒక నైవేద్యము వలె ఒక ప్రక్కన సువాసన వెదజల్లాలి, మరొక ప్రక్కన ఆయన పూజింపబడుటకు ఆ ధూపము పైకెత్తబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ఈ జ్ఞానులు దీని ద్వారా మనకేమని తెలియజేస్తా ఉన్నారంటే ఆయన పూజకు అర్హుడు. గట్టిగా చెప్పండి, దేనికి అర్హుడు అండి? పూజకు అర్హుడు. కనుక ప్రభువును పూజించాలి అంటే ఇదిగో ఇలా ఒక ప్రక్కన ధూపం వేస్తూ ఉండాలి, మరొక ప్రక్కన సువాసన వెదజల్లుతూ ఉండాలి. అందుకని చూడండి, దేవాలయాల్లో మనం చూస్తున్నప్పుడు అనునిత్యము కూడా పిల్లల అక్కడ ఏం చేయబడుతూ ఉంటది? ధూపం వేయబడుతూనే ఉంటది. నైవేద్యాలు పిల్లల ధూపదీప నైవేద్యాలతో ఎల్లప్పుడూ పిల్లల 24 గంటలు పెద్ద పెద్ద దేవాలయాల్లో అలా ధూపం వేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఒకటి మంచి వాసన రావాలి, రెండవదిగా వారు అనుకున్నటువంటి ఆ దేవునికి పూజ జరుగుతూ ఉండాలి. ఈ రోజున పిల్లల వారందరూ గురించి నాకు అవసరం కానీ నేను మాట్లాడుతున్న నా ప్రభువును గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఇదిగో, ఈ జ్ఞానులు ఒకటి ప్రభు రాజులకు రాజు అని ఆయనకు రాజ హోదాను వారు కల్పించినట్లుగా, రాజస్థానములో ఆయనను చూసినట్లుగా బంగారమును ఆయనకు బహుమతిగా సమర్పించారు. రెండవదిగా వారు సాంబ్రాణిని ఆయనకు ఎందుకు సమర్పించారు అంటే ఈయన పూజకు అర్హుడు. ఎవరు స్తోత్రం చెప్పండి. కనుక అనుదినము అనునిత్యము ఆయనకు ధూపము వేస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లరా ఈ యొక్క సాంబ్రాణిని ఆయనకు సమర్పించుకున్నారు. ఇక మూడవదిగా మనం చూస్తున్న మాట, బోళమును ప్రభువుకు సమర్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటిదండి? బోళము పిల్లరా ఇది ఎందుకు వారు ప్రభువుకు సమర్పించుకున్నారు అంటే వారి జీవితములలో వారు కలిగి ఉన్న సమస్తము ప్రభువుకు అప్పగించుకున్నట్లుగా, ప్రభువుకు తమ్మును తాము సమర్పించుకున్నట్లుగా, అర్పణముగా వారు ప్రభువుకు అప్పగించుకున్న దానికి సూచనగా వారు బోళమును ప్రభువుకు సమర్పించుకున్నారు. కనుక ఈ రాత్రి వేళ ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఇదిగో ప్రభు 2023 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేములో పుట్టాడు అని, యోదయా దేశంలో ఆయన జన్మించాడు అని, బెత్లెహేములో పిల్లరా ఆయన జన్మించాడు అని మనం చెప్పుకునే దానికంటే ఈ రోజున అక్కడ జన్మించిన ప్రభు మన హృదయాలలో జన్మించేదాని కొరకు మనం అవకాశాన్ని ఇవ్వాలి. అక్కడ జన్మించిన ప్రభు మన హృదయాలలో కూడా ఆయన జన్మించగలిగితే పిల్లరా ఇదిగో మన హృదయము ఒకవేళ పశువుల పాకలాగా ఉన్నప్పటికీ ప్రభు ఏం చేస్తాడో తెలుసండి,
దానిని ఒక మంచి నివాసమైన యోగ్యమైన గృహంగా మన హృదయాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ప్రభు మన హృదయములలోనికి రావడానికి మనం అవకాశం ఇస్తే ప్రియులారా, మన హృదయములలో ఉన్నటువంటి రోత పాత జీవితం అంతటిని ఆయన మట్టు పెట్టి మన జీవితాలను ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నిత్య రాజ్యానికి మనను వారసులను చేస్తాడు. కనుక రాత్రి మీతో నేను చెప్పాలనుకుంటున్న మాట, ప్రభు ఆ రోజున అక్కడ జన్మించాడు. ఈ రాత్రి ఆయన మన హృదయాలలో జన్మించడానికి మనం ఆయనకి ఏమి ఇవ్వగలగాలి? చోటు ఇవ్వగలగాలి. పాటలు చాలా ఉన్నాయండి. చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టెనయ్యా, పసిగందువైవో యేసయ్యా, తల్లి వడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. హల్లెలూయా. అవునండి, పశువుల పాకలో సత్రములో స్థలము లేనందువలన ప్రభు ఆ పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఈ రోజున ఆయన పశువుల పాకలో పరుండ పెట్టబడిన ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ బాలుడు ఆయన యేసయ్య ఆనాడు అక్కడుంటే ఈ రోజున ఆయన రక్షకుడిగా మన హృదయాలలో గనక ఆయన రాగలిగితే, మన హృదయాలలో గనక ఆయన జన్మించగలిగితే, మన హృదయాలలో గనక మన జీవితాల్లోనే గనక ఆయన అడుగు పెట్టగలిగితే, ఇదిగో నేను అంటాను, ఆనాడు ప్రభు పశువుల పాకలోనికి ప్రవేశించిన వెంటనే ఆ పశువుల పాకంతా ఎలా శుభ్రపరచబడిందో, అలాగే ప్రభు మన హృదయాలలో గనక ఆయన జన్మిస్తే మన జీవితాలు శుభ్రపరచబడతాయి. హల్లెలూయా. మన జీవితాలు బాగుపరచబడగలుగుతాయి. మన జీవితాల్లో పిల్లరా మన స్థితిగతులన్నిటినీ ప్రభువు మార్చివేస్తాడు. కనుక ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఇప్పటి వరకు ప్రభువుకు అవకాశం ఇవ్వకుండా ఏదో కేవలం ప్రేర మాట వరుసగానో లేకపోతే ఏదో అలవాటు ప్రకారంగానో ఆచార ప్రకారంగానో మనం ఇలా జరిగించుకుంటూ పోతే మనకు ఉపయోగం ఉండదు. కానీ ప్రభువుకు సంపూర్ణంగా ఇదిగో ఈ జ్ఞానులు ఎలా అయితే ఇదిగో ఈ బోళము సమర్పణకు సూచన, ఎలా అయితే వారు సమర్పించుకున్నారో అలానే మనము కూడా మన జీవితాలను సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించేసుకుందాం. ప్రభువుకు మన హృదయాల్లో సంపూర్ణంగా అవకాశాలు ఇద్దాం. ప్రభువే మన జీవితాలలో రాజుగా మనల్ని ఏలుబడి చేయునుగాక. ప్రభువే మన జీవితాల్లో ప్రభువుగా మనల్ని పాలించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడికి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఇదిగో జ్ఞానులను గురించి మనము మరలా ధ్యానం చేసుకున్నాం. ఈ జ్ఞానులు కేవలం యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి తెలుసుకొని వారు మౌనం దాల్చలేదు. కానీ ఇదిగో ఆ ప్రభువును దర్శించుకోవడానికి వారు బంగారముతోనూ ఇదిగో వారు వారు బంగారముతోనూ సామ్రాణితోనూ బాలముతోనూ వారు ప్రభువును కలుసుకున్నారండి. ఇదిగో ఈ రాత్రి వేళ మరి అట్టి ప్రభువును కలుసుకోవడానికి వచ్చినటువంటి మనము, లేక అట్టి ప్రభు సన్నిధిలో ఆయన బర్త్డేను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన జీవితంలో మరి మనం ఎంతవరకు ప్రభువును ఒక రాజుగా మనం ఆయనను చూడగలుగుతూ ఉన్నాం, ఎంతగా ప్రభు సన్నిధిలో ఆయనను మనము పూజించగలుగుతూ ఉన్నాం, ఎంతగా మన జీవితాలను ప్రభువుకు మనము సమర్పించుకోగలుగుతూ ఉన్నాం. కనుక రాత్రి అయినా సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందామండి. నోరు తెరచి ఒక చిన్న ప్రార్థన. ఇదిగో నాయన ఈ రాత్రి ప్రభువా ఇట్టి కృపను మీరు మాకు ఇచ్చారు గనుక, ఇట్టి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు గనుక ఇదిగో నీ సన్నిధిలో ఉన్నటువంటి నేను ప్రభువా ఇదిగో సంపూర్ణంగా నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఇక ఎక్కడ నాయన నాలో ప్రభువా నీకు చోటు లేకుండా ఉండకుండా నాయన ఇదిగో సంపూర్ణంగా నాలోనికి మీరు రండి అయ్యా, నాలో మీరు జన్మించండి అయ్యా, నాలో మీరు నివాసం
జ్ఞాపకం చేయండి అయ్యా. ఇదిగో రాజుగా నాలో ఉండండి అయ్యా, ప్రభువుగా నన్ను పరిపాలించండి అయ్యా. ఇదిగో నా ఈ జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అన్నటువంటి వారందరూ మరొకసారి పిల్లరా మీ చేతులు ఆకాశం వైపు ఎత్తగలిగితే మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తానండి. ఇదిగో ఎక్కడో యెరూషలేములో 2023 సంవత్సరాల క్రితం జన్మించిన ప్రభు ఈ రాత్రి నీ హృదయములో ఆయన జన్మించాలి అని, ఇదిగో నీ జీవితంలో ఆయన నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉండగా అలానే చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, మంచి దేవుడవయ్యా. మమ్మల్ని అందరిని ప్రేమించి ఈ లోకములోనికి నాయన నరవతారిగా రక్షకుడుగా దిగి వచ్చిన దేవుడవు నాయన. రాత్రి అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఆనాడు 2023 సంవత్సరాల క్రితం యెరూషలేములో జన్మించినటువంటి మీరు ఈ రాత్రి మా హృదయాలలోనికి రావాలి అని మేము కోరుకుంటూ ఉన్నామయ్యా. మా హృదయాలలో జన్మించాలి అని మేము కోరుకుంటున్నామయ్యా. మా జీవితాలను ఏలుబడి చేయాలి అని మేము ఆశపడుతూ ఉన్నామయ్యా. మా జీవితాలను మీరే ఒక రాజుగా పరిపాలించాలి అని మేము కోరుకుంటూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా అని నీ వైపు చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి హృదయములోనికి మీరు జన్మించండి. ప్రతి హృదయములో నూతన కార్యాన్ని జరిగించండి. ప్రతి జీవితమును ఆయన సంపూర్ణంగా నీ వశము చేసుకొని మీరే ప్రతి ఒక్కరిని ఏలువని చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. రాత్రి ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితములో నిశ్చయముగా యేసు నామములో నూతన కార్యము ప్రారంభించబడునుగాక. నూతన జీవితములు ప్రారంభించుదురుగాక. యేసు నామములో వారి జీవితములో ఊహించని కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ విత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములో మీరు నాటండి, నీరు కట్టండి, ఫలింప చేయమని ప్రార్థిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని కూడా మా కొరకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదామండి ఆమేన్. మాతో కూడా ఉండి ప్రతి కార్యక్రమాన్ని క్రమముగా మీరు జరిగిస్తూ ఉన్నారు. అందుకొరకే నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ లేఖనములో మీరు చెప్పినట్లుగా ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు చెప్పారు. ఆ వెలుగు సాదృశ్యంగా ఆయన ఇదిగో మా చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ను మేము వెలిగించబోతూ ఉండగా దయతో మాకు సహాయం చేయండి. ఇది కేవలం మీకు మహిమార్థమే మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ క్యాండిల్ని వెలిగిస్తున్నాము తండ్రి. ఆ లైట్లు మొత్తం ఆర్పేసేయండి. పాస్టర్ గారు ఆ లైటింగ్ను మీకు అందజేస్తారు. లైట్లు ఆఫ్ చేసేయండి, స్విచ్లు ఆఫ్ చేయండి. ఆ బోర్డులో ఉన్నాయి మొత్తం ఆఫ్ చేసేయండి. లైట్లన్నీ ఆపేయండి. కేవలం క్యాండిల్ మాత్రమే వెలుగుతూ ఉండాలంటే. పాటతో ఏకీభవిస్తూ నాయన నాలో ఉన్నటువంటి ప్రతి పాపమనే చెత్తను నాలో
శుద్ధీకరించండి యేసయ్యా. ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను కాల్చండి అయ్యా. ఓ హల్లెలూయా, స్తోత్రం. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, యేసయ్యా, నీ కృప చూపించుము. Yes, Lord Jesus. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, యేసయ్యా, దోషినయున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే అందరూ అలా పైకి పట్టుకొని అటు ఇటు అలా ఊపుతూ నిరాలిగా కలుగజేయు శుద్ధ హృదయం, చెప్దాం. కలుగజేయు. యేసయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ జాలి ఎంత గొప్పదయ్యా, నీ కనికరము ఎంత గొప్పదయ్యా. చెడిపోయిన, పాడైపోయిన, ఎందుకు పనికి రాకుండా పోయిన మా జీవితాలకు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. నీ జ్ఞానమును, అవును నాయనా, నీ సత్యమును, నా ఆదర్యమును పుట్టించుము. అవునయ్యా, నీ జ్ఞానమును, నీ సత్యమును, నా ఆదర్యమును పుట్టించుము. అవును యేసయ్యా, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ప్రభువా, ఉత్సాహ సంతోషం నీ తిరిగి మరలా నా హృదయములో కలుగుచున్నది. కలుగజేయుము నా హృదయములో. Yes, Lord. కలుగజేయుము నా హృదయములో. Yes, Jesus. కలుగజేయుము ఈ రాత్రి ప్రభువా, వెళ్ళిపోయిన ఆనందములు, సంతోషములు తిరిగి నా హృదయములో కలుగచేయునయ్యా. నీ సన్నిధిలో Yes, Lord Jesus. పరిశుద్ధాత్మతో నన్ను నింపు. అవును నాయనా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. ఒకసారి అందరూ అలా పైకెత్తి నాన్నల వైపు చూస్తూ కలుగజేయుము శుద్ధ హృదయం, కలుగజేయుము. శుద్ధ హృదయం, కలుగజేయుము. శుభ్రం యేసయ్యా, నాలో శుద్ధ హృదయం కలుగచేయండి. నాలో సంపూర్ణంగా శుద్ధ హృదయమును కలుగు చేసి ఈ క్యాండిల్ వలె నా జీవితాన్ని వెలిగించి నా బ్రతుకు అనేకులకు ఉపయోగకరమైన బ్రతుకుగా ఉండగలుగుటకు సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడా, అగ్ని స్వరూపుడా, దహించు అగ్నేయున్న దేవా, మీరు నాలోనికి రండి, నాలో ఉండండి, నాలో నివాసము చేయండి. నేను వెలుగుతూ
అనేకులను వెలిగించగలిగిన అట్టి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ చెబుదాము ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, హల్లెలూయా. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదామండి. గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ పాట అమ్మా చెప్పారా? ఓకే, రైట్. టేక్ యువర్ పొజిషన్. దా జీన్స్ కొట్టించు. సో పాట పాడుతున్నప్పుడు మనం అందరం కూడా వాళ్ళతో పాటు ఏకీభవిస్తూ సంతోషంతో చప్పట్లు కొడుతూనే వాళ్ళని కూడా ప్రోత్సహిద్దాం. ఓకే, వెరీ గుడ్. చూడనా, ఏ పాట చూసుకో. అదేనా? ఓకే, రైట్. అందులో సౌండ్ తక్కువ పెట్టు, అందులో సౌండ్ కొద్దిగా తగ్గించు. ఓకే, రైట్, స్టార్ట్. Thank you.
చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుచున్నట్లుగా అందరూ ప్రార్థించేద్దాం. ప్రభువా నీకు స్తోత్రములు 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 నాయన. మా మంచి యేసయ్య, మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ దినమున ప్రభా మరి నీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉండగా నాయన మరి మా ప్రియులైన వారిని అయ్యా నా తండ్రి నీ సన్నిధిలోనికి ఆహ్వానించినప్పుడు అయ్యా మా ఆహ్వానాన్ని మన్నించి వారిని సన్నిధిలోనికి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రియులైన వారిని మీరు బలపరచండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కావలసిన మంచి ఆయుష్ను ఆయురారోగ్యములని మీరు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి అయ్యా. ప్రతి విషయంలో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. వారి నా తండ్రి నాని పాడి పంటను, వారి పశువుల మందను, వారి దుఃఖటెట్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతలు, కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులన్నిటి నుండి యేసు నామములో విడుదలను కలుగు చేసి ప్రభువా ఆయన ఎదుగు నా తండ్రి ఈ దినమున నీ సన్నిధిలో అడుగు పెట్టిన నాయన వారి యొక్క జీవితమును నిశ్చయముగా ఆశీర్వదించి దీవించి పంపించమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా మేము ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు వెళ్ళాలి. వ్యాపారములను మీరు ఆశీర్వదించండి, వారి కలిగిన పాడిని పంటను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే దీవించి పంపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలానే మనం అందరం నిలిచి ఉండగా మరి మనందరి సమక్షంలో మరి వారికి ఒక చిన్న సత్కారంగా మరి దీన్ని గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం. సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రములు. సజీవ యాగముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం దేవానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉన్న వాక్యము ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి సయ్య జ్ఞానులు ప్రభానైనా తండ్రి సయ్య అయ్యా నా తండ్రి నిన్ను చూసి పూజించారు. మేము కూడా ప్రభా ఇది మొదలుకొని ప్రభా తండ్రి నిన్ను పూజించేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నిన్ను కనుగొనేవారుగా ప్రభా నిన్ను నైనా తండ్రి సయ్య నీకు అయా సాంబ్రాణి బంగారు పూలం ఏదైతే సమర్పించున్నారు ప్రభా మేము కూడా ప్రభా తండ్రి బహుమానాలు అర్పించే వారు ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. మా కానుకలు మీకు సమర్పించే వారు కూడా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. ఇన్న వాక్యం మంచి నిలబడిన విత్తనం కూడా ఉన్నట్లు సహాయం చేయండి, అది బహుగా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. అదే విధంగా బిడ్డల ప్రభా ఎంతో చక్కగా ప్రభానైనా అయ్యా డాన్సులు వేస్తున్నారు ప్రభా. బిడ్డలు నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రానున్న దినాల్లో బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి సయ్య అయ్యా నా తండ్రి చక్కగా మంచిగా నా తండ్రి డాన్సులు వేసి ప్రభానైనా నిన్ను మహిమపరిచినట్లు సహాయం చేయండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నగరముగా చక్క బిడ్డల మూల కంబమ్మ వలె ప్రభా బిడ్డలిద్దరూ కూడా అందరు చిన్న బిడ్డల ప్రభా ఎదుగునట్లు సహాయం చేయండి. ఫలించడు కొమ్మలుగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. మనుషుల దయందును, దేవుని దయందును, అయ్యా వయసునందును, జ్ఞానమందును బిడ్డలందరూ వర్ధలింపచేసి ప్రభా ఈ క్రిస్మస్ మొదలుకొని మరి యొక్క క్రిస్మస్ వరకు ప్రభా నీ కాపుదల భద్రత ప్రసన్నత నీ సన్నిధిని మా అందరి మీద ఉంచమనొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆపాదిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చుగాక, మీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయండి. మెడల అపరాధము చేయవారిని మేము క్షమించలాగా మా అపరాధములు క్షమించండి. అమరు శోధనలోనికి తేకాదుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం మీరు నారు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుడి యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ప్రభా ఇది రాత్రిని సన్నిధిలో కూడి ఉన్న మాకును లోకములో ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్న సకల పరిశుద్ధులకును అలానే నాయన రేపటి దిన ముందు జరగబోతున్న నాయన క్రిస్మస్ ఆరాధన వేడుకలకును అలానే ప్రభా విందు కార్యక్రమానికి మీ ఆత్మ తోడై ముందుకు నడిపించునుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే అపవాది క్రియలకంత నాశనం యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్.